బీసీల మీద కుట్ర జరుగుతూ కొంతమంది ఓసీలు కాదు మున్నూరు కాపులు ఓసీలకు వెళ్ళి బీసీలకు వచ్చిరని చెప్పేసి చాలా రకాలుగా రెడ్డిల కుట్రలో అగ్రవర్ణాల కుట్రలో భాగంగా మున్నూరు కాపులను బీసీల నుంచి దూరం చేయడంతో అందులో పెద్ద కుట్రలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మేము కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే రామగుండం టికెట్ కోరుకంటి చందర్కుండే ఇప్పుడు అగ్రవర్ణాలకు పోయింది, మక్కన్ సింగ్ ఠాకూర్కి పోయింది. తర్వాత ఎల్లారెడ్డి జాజుల సురేందర్ గారికి ఉండే అది మదన్ మోహన్ గారికి వెల్మకు పోయింది. తర్వాత ఇంకో టికెట్ మన మంతాని పుట్టమ్మది ఉండే టికెట్ అది బ్రాహ్మణులకు పోయింది శ్రీధర్ బాబుకి. అంటే మీ మున్నూరు కాపులంతా కూడా ఓసీల టికెట్లు తీసుకుంటారు. ఓసీల టికెట్లు తీసుకోవడంతో చాలామంది వీళ్ళు ఎక్కువ 9 మంది ఎమ్మెల్యేలు లేరు, వీళ్ళు ఎట్లా అవుతారు అని చెప్పేసి కొంత ఇబ్బంది జరిగితే అందులో ఒక చిన్న మాట కూడా అన్నగారు చెప్పడం జరిగింది. అందుకే అన్నగారితో మాట్లాడితే అది ఏదో పొరపాటు జరిగిందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అన్నగారిని ఆ విషయానికి క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి తెలియదు. మనం ఏది మాట్లాడినా ప్రజాస్వామ్య సూత్రానికి ఆధారపడే మాట్లాడుతున్నాం. ప్రజాస్వామ్యేతరగా రాజ్యాంగేతరగా నేను ఎక్కడా మాట్లాడలేదు. అయినా కొన్ని మాటలలో ఆవేశంగా కానీ మరో రూపంలో కానీ ఒక బాధపడ్డప్పుడు ఏదో ఒక మోషన్లో వచ్చినప్పుడు ఎమోషన్ అది కొంత ఎదుటివారి హృదయాలకి దెబ్బతగినప్పుడు దానికి నేను విచారణ వ్యక్తం చేస్తున్నాను. అయితే ఇక్కడ మొత్తంగా చెప్పాల్సింది ఏంటంటే చిరంజీవులు గారు రాసిన పుస్తకాన్ని నేను చదివాను. అది రెవల్యూషనరీ బుక్ మొన్న ఓపెన్ అయింది. నా బుక్ పేరు ఇస్సా ఇజ్జత్ హుకుం అనే ఒక బుక్ రాశారు. ఆ బుక్లో అసలు శాసనసభ ఏర్పాటైన కాడి నుంచి ఇప్పటి వరకు అందులో ఏ కులాలు ఎంత లబ్ధి పొందినాయి శాసన వ్యవస్థలు అని అందులో డేటా ప్రకారం ఇస్తే బీసీలలో మున్నూరు కాపులు తప్ప మిగతా బీసీలలో అన్ని కులాలు తమకు రావాల్సిన శాసనసభ స్థానాల కన్నా ఎన్నో రెట్లు తక్కువ అనిపించారు. కొన్ని కులాలు దాదాపు 70 కులాలు అసలు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. కొన్ని కులాలేమో అసలు సీట్లు రావాల్సిన వాళ్ళకి రాక ఒక 90% డిఫరెన్స్లో వాళ్ళకి సీట్లు తేడాలో తక్కువ వచ్చింది. కానీ ఒక మున్నూరు కాపులు అదనంగా 22 సీట్లు పొందారని చిరంజీవి గారు పుస్తకం రాస్తే ఆ పుస్తకంలో ఉన్న ఆధారంగా మరికొన్ని ఆధారాలతో నేను మాట్లాడాను. వెనుకబడ్డ కులాలు నాయకత్వం వహించాలి, ఎవరైతే ఎక్కువ వెనుకబడ్డ కులాలు ఉన్నారో వాళ్ళు ఈ బీసీల ఉద్యమానికి వీటికి నాయకత్వం వహించాలి అన్ననే తప్ప దాంట్లో ఒక కులాన్ని కించపరిచినట్టుగా నేను అనలేదు. ఈ సందర్భంగా రాజు గారిని